మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఉమ్మడి కరీంనగర్ బీఆర్ఎస్లో ముసలం మొదలైంది. జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా గొంతులు ఏకమవుతున్నాయి. జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నారు ఎల్ రమణ, గంగుల కమలాకర్. కేటీఆర్, హరీష్ రావుతో కరీంనగర్ లీడర్స్ సమావేశమైనట్లుగా తెలుస్తోంది. జీవన్ రెడ్డి రాకపై జిల్లా క్యాడర్ సుముఖంగా లేదని కూడా ఆ ఇద్దరు నేతలు చెప్తూ ఉన్నారు. గతంలో జీవన్ రెడ్డి ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ కూడా అధిష్టానానికి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్తో చర్చిద్దామంటూ నేతలు కోరారు. రమణ, గంగులకు కేటీఆర్, హరీష్ రావు నచ్చజెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్తుకు కేటీఆర్ హామీ ఇచ్చినట్లుగా సమాచారం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, జీవన్ రెడ్డి రానే లేదు, జీవన్ రెడ్డి రాకకు సంబంధించి అప్పుడే బీఆర్ఎస్లో మొదలైనటువంటి ముసలం ఏంటి? ఆయన వస్తే మొత్తం రాజకీయ పరంగా గ్రాబ్ చేస్తారనా, లేకపోతే కంప్లీట్గా గతంలో వారికి వీరికి ఉన్న పార్టీల మధ్య వైరుధ్యమే తప్ప, రాజకీయ వైరుధ్యమే తప్ప ఎక్కడ వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యాలు అనేవి రాజకీయాల్లో ఉండవు అనేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఎందుకు జీవన్ రెడ్డి రాకకు సంబంధించి భయపడుతున్నారా, లేకపోతే క్యాడర్ ఒత్తిడి మేరకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి ఆ ఇద్దరు నేతలు కంప్లైంట్ చేస్తున్నారా? ఎలా చూడాలంటారు? ఎస్, డెఫినెట్గా జీవన్ రెడ్డి మరి బీఆర్ఎస్లోకి వస్తారు అనేది కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైన పరిస్థితి కనబడుతూ ఉంది. 13వ తారీఖు జాయిన్ అవుతారు కేటీఆర్. నేరుగా ఈ 2-3 రోజుల్లో మరి కలిసి మాట్లాడతారు అనేది చర్చకు వస్తుంది. సో కలిసి నేరుగా మాట్లాడి పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఒక భారీ బహిరంగ సభ ద్వారా కూడా వారిని మరి పార్టీలో చేర్చుకుంటారు అనేది కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. రేపో మాపో ఇద్దరు కూడా కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు కూడా వెళ్ళి జీవన్ రెడ్డి ఇంటికి నేరుగా వెళ్ళి అక్కడ ఆయనతో చర్చించి పార్టీలోకి ఆహ్వానిస్తారు అనేది తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే అయితే మొన్న రీసెంట్గా వెళ్ళినటువంటి అటు కరీంనగర్కు వెళ్ళినటువంటి కేటీఆర్, హరీష్ రావుకి పెద్ద ఎత్తున కొన్ని విన్నపాలు వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. జీవన్ రెడ్డి రాకను మరి ఈ ఇద్దరు నేతలు కూడా పెద్ద ఎత్తున మరి వాళ్ళు జీవన్ రెడ్డిని తీసుకోవద్దు అంటూ కూడా కొంత విన్నపం చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ గంగుల కమలాకర్ అలాగే ఎమ్మెల్సీ ఎల్ రమణ వీరిద్దరు కూడా మరి పార్టీలోకి ఆయనను తీసుకోవద్దు, మన పార్టీకి ఇబ్బంది కలుగుతుంది అంటూ కూడా మరి కొంత చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా వీళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అనుభవం కావచ్చు, ఎల్ రమణ కావచ్చు అలాగే గంగుల కమలాకర్ ఇద్దరు కూడా దాదాపు సుదీర్ఘ కాలం పాటు కూడా ఒక దాదాపు 3 దశాబ్దాల నుంచి కూడా వీళ్ళు పార్టీలో ఉన్నారు, పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్లో కీలక పాత్ర వహిస్తారు. గంగుల కమలాకర్ మంత్రిగా కూడా చేసిన పరిస్థితి ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం అలాగే సుదీర్ఘ పోరాటం తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించారు ఆయన కూడా. సో ఎల్ రమణ కూడా అదే పరిస్థితి కనబడుతోంది. సో ఇక్కడ ఆధిపత్య పోరు అంటే ఆధిపత్యానికి సంబంధించి కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. జీవన్ రెడ్డి కూడా మరి ఇటు సీనియర్ నేత కాబట్టి అక్కడ మరి పార్టీలోకి జీవన్ రెడ్డిని తీసుకుంటే మరి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్కి సంబంధించి కొంత మరి ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆయనకు కొంత ప్రియారిటీ ఇవ్వాలి కాబట్టి, ఎందుకంటే సీనియర్ నేత, సో సుదీర్ఘకాలం పాటు అనుభవం ఉన్న నేత, పొలిటికల్గా అంత తెలిసిన నేత కాబట్టి మొత్తం కూడా మరి ఆయనకు కొంత ప్రిఫరెన్స్ ఇస్తే ఇక్కడ వీళ్ళకి ఇది ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. అటు గంగుల కమలాకర్ కానీ ఎల్ రమణకు కానీ మరి ఉమ్మడి కరీంనగర్లో ఆధిపత్యం అనేది తగ్గుతుంది కాబట్టి సో మరి ఈ మేరకు ఆయనను వద్దు, సో మాకు ఇబ్బందులు తలెత్తుతాయి. ఎట్లా అయితే జగిత్యాలలో ఇప్పుడు వాళ్ళిద్దరికి సంజయ్కి అలాగే జీవన్ రెడ్డికి విరోధాలు ఉన్నాయో సో అట్లనే మరి మాకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆధిపత్యం పోరు అనేది ఖచ్చితంగా ఉంటుంది. నల్గొండ ఏదైతే వరంగల్ కరీంనగర్కు సంబంధించి ఇవన్నీ కూడా మరి వస్తాయంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఈ చర్చలన్నిటి అంటే సుదీర్ఘకాలంగా వీళ్ళు చర్చించారు. ఈ చర్చల్లో మరి అటు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా అట్లాంటి సమస్యలు ఏమీ రావు. సో ఆ పార్టీ నిర్ణయం ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నాక అందరూ కూడా కట్టుబడి ఉండాల్సిందే, అది ఎవరు అని కాదు. సో ఎవరికి ఇది ఉండదు. సో అట్లాంటి ఉప్పునిప్పుగా ఉన్నటువంటి ఇరుపక్షాలు అంటే ఇరు వర్గాలు కూడా ఇప్పుడు కలిసి పనిచేయాలంటే నచ్చకనా, లేకపోతే జీవన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆ పార్టీలో ముక్కుసూటిగా ఉండేటువంటి మనిషి, అంటే ముక్కుసూటిగా రాజకీయాలు చేస్తారనేటువంటి మాట ఏదున్నా బాహాటంగా అధిష్టానానికి సంబంధించిన సరే కుండబద్దలు కొట్టి చెప్పేటువంటి నేత. బట్ బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఇద్దరు నేతల విషయంలో కావచ్చు, లేకపోతే కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఒకవేళ జీవన్ రెడ్డి గారి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే మొత్తం తన చేతుల్లోకి తీసుకుంటాడు అనేటువంటి ఒక కోణం అంటారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఈ రెండింటిని మనం? ఖచ్చితంగా అంటే ఇప్పటికే గతం నుంచి ఏదైతే ఎంపీగా పోటీ చేసినప్పుడు అంటే కేసీఆర్ మీద ఎంపీగా పోటీ చేసినప్పుడు కావచ్చు, సో గతం నుంచి కూడా మరి వీళ్ళకి
పర్సనల్గా అటు రాజకీయంగా మరి వైరుధ్యం ఉంది కాబట్టి ఇప్పుడు పార్టీలోకి తీసుకుంటే కొంత ఆ ఆధిపత్యానికి సంబంధించి ఇటు పార్టీలోనైనా ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించుకోవడం కావచ్చు, ఇంకా వేరే ఇతరతర పనుల గురించి కావచ్చు. సో ఆయన కొంత ఓపెన్గా మాట్లాడతారు కాబట్టి సో ఎవరి విషయాన్నైనా బాహాటంగా మీడియాకు చెప్పే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మరి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఇప్పుడే అంటే ఇప్పుడు ఆయనను వ్యతిరేకిస్తున్నారు. ఆధిపత్యం ఎక్కడ కోల్పోతాము అని చెప్పేసి కూడా మరి వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సుదీర్ఘ కాలం పాటు ఆయనను వ్యతిరేకించాము, మళ్ళీ ఆయనతో కలిసి పని చేయాలంటే కొంత ఆ ఈగో లేదంటే కొంత ఇది అనేది ఉంటుంది కాబట్టి ఆ వెసులుబాటు అనేది ఉండదు కాబట్టి సో మరి ఆయన పార్టీలోకి ఆహ్వానించడానికి వద్దంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ పార్టీ లైన్ ఏంటి, పార్టీ మరి ఏ నిర్ణయం తీసుకోబోతుంది? ఇప్పటికే కేసీఆర్ ఓకే చెప్పారు, కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో రేపో మాపో మరి కేటీఆర్ హరీష్ రావు వెళ్ళి మరి ఆయనను ఆహ్వానిస్తారు అనేది అయితే తెలుస్తూ ఉంది. చూడాలి ఏం జరగబోతుంది. వీరిద్దరికి కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి హామీ ఇచ్చారు అనేటువంటి మాట ఏంటి? ఒకవేళ జీవన్ రెడ్డి వస్తే వారి రాజకీయ భవిష్యత్తుకు వాటిల్లేటువంటి ముప్పేంటి అంటే ఫస్ట్ నుంచి కూడా ఉన్నటువంటి గంగుల కమలాకర్ విషయంలో కావచ్చు, మంత్రిగా పనిచేసి అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా ఉండటం, ఎల్రమణ సీనియర్ అవడం, జీవన్ రెడ్డి రాకపోతే ఇమీడియట్గా కూడా వీళ్ళ రాజకీయ భవిష్యత్తుకి చెక్ పడుతుంది అనేటువంటి ఒక ఆత్మరక్షణలో పడిపోయారా, లేకపోతే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఉన్నారా ఏంటి? అది కూడా చర్చ నడుస్తుంది కదా. ఆయన హామీ ఇచ్చేంత ఏంటి పరిస్థితులు అట్లా టర్న్ అవుతాయంటారా? అంటే డెఫినెట్గా ఇప్పుడు మనం కొంత ఈ కాంగ్రెస్ పార్టీలోనే చూసుకుంటే సో ఇప్పుడు మంత్రులు ఉన్నవాళ్ళు కావచ్చు, సో ఇప్పుడు కొంతమంది కీలక పదవులు ఉన్నవాళ్ళు కావచ్చు, సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు కాదు. సో వాళ్ళు పార్టీలోకి వచ్చినారు, 6 నెలల ముందో సంవత్సరం ముందో పార్టీలోకి వచ్చినారు, మంచి పదవులు ఇప్పుడు అనుభవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో వేరే పార్టీలో ఉండి పదవులు అనుభవించారు. ఇట్లా అంటే రాజకీయ ఈక్వేషన్స్ అన్నీ మారిపోతాయి కాబట్టి ఏ క్షణాన ఏం జరుగుతుందో అనేది కూడా కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి పొలిటికల్గా మరి పార్టీ ఒకవేళ చేర్చుకుంటే కనుక ఆయనకు పెద్దపీట వేసే అవకాశాలు ఉంటాయి. ఈక్వేషన్స్ మొత్తం కూడా బేతారు చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ చేస్తారు కాబట్టి సో వాళ్ళకి ఎక్కడ కొంత మరి ఆధిపత్యం అనేది మిస్ అవుతుందేమో అనే కొంత అపోహ కూడా ఉంటుంది కాబట్టి సో ఈ ఓవరాల్ సిచ్యువేషన్కి కూడా మరి ఒకవేళ పెద్దపీట వేస్తే కనుక ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అంటే కొత్త వాళ్ళకు మొత్తం కూడా వెసులుబాటు కల్పించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరికి కూడా కొంత మరి వెనుకంజలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. అట్లనే గంగుల కమలాకర్ విషయం కావచ్చు, అలాగే ఎల్ రమణ విషయం కావచ్చు, ఇంకా సీనియర్ నాయకులకు కూడా మరి కరీంనగర్కి సంబంధించి ఉమ్మడి కరీంనగర్కి సంబంధించి మరి వాళ్ళని కూడా వెనుకబెట్టే అవకాశాలు అంటే రాజకీయంగా అవి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది సో అప్పటి సిచ్యువేషన్ బట్టే ఆలోచిస్తారు కాబట్టి సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకొని మరి వాళ్ళు తిరస్కరించిన పరిస్థితి కనబడుతుంది. చూడాలి అట్లాంటి ప్రాబ్లమ్స్ రావు అని చెప్పి కేటీఆర్ హరీష్ రావు మాట్లాడినప్పటికీ కూడా మరి ఎవరి అపోహ వాళ్ళకు ఉంటుంది కాబట్టి చూడాలి ఏం జరగబోతుంది, ఏంటి మరి జాయిన్ అవుతారా ఏంటి అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక ఉమ్మడి కరీంనగర్ బీఆర్ఎస్లో ముసలం మొదలైంది. జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా గొంతులు ఏకమవుతున్నాయి. జీవన్ రెడ్డి రాకను ఎల్ రమణ, గంగుల కమలాకర్ వ్యతిరేకిస్తున్నారు. కేటీఆర్ హరీష్ రావుతో కరీంనగర్ లీడర్స్ సమావేశమయ్యారు. తమ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు, గతంలో ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి వారి వర్గం వీరి వర్గం ఇప్పుడు ఒకే పార్టీలో జాయిన్ అయితే కలిసి పనిచేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. జీవన్ రెడ్డి రాకకు సంబంధించి అయితే క్యాడర్ సుముఖంగా లేదని కూడా ఈ ఇద్దరు నేతలు బీఆర్ఎస్ అధిష్టానానికి చెప్తున్నారు. మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కేటీఆర్ హరీష్ రావుతో అయితే వీరిద్దరూ చెప్తున్నప్పటికీ వీరిద్దరికీ కేటీఆర్ హరీష్ రావు నచ్చ చెప్తున్నారు. కానీ వచ్చిన తర్వాత జిల్లాలో చోటు చేసుకునేటువంటి పరిణామాలు కానీ లేకపోతే ఇద్దరూ కలిసి పని చేయాలంటే వచ్చేటువంటి ఇబ్బందులు కానీ అన్నింటినీ కూడా అధిష్టానానికి అయితే చెప్పారు. చూడాలి జీవన్ రెడ్డి రాకని ఇద్దరు నేతలు అడ్డుకోగలరా, లేకపోతే అధిష్టానం సపోర్ట్ ఉంది కాబట్టి జీవన్ రెడ్డి డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారా? చూడాలి ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి.